పోటీ పరీక్ష అనడంలోనే మనలోని సూక్ష్మ స్థూల విశ్లేషణాత్మక దృష్టిని పరిశీలించే విధానాన్ని మనం గమనించవచ్చు. అంటే ఒక వ్యక్తికి ఆ సబ్జెక్టు పట్ల కానీ, మెథడాలజీ పట్ల కానీ, తను చదువుతున్న విషయం పట్ల కానీ ఎంత మాత్రం అవగాహన ఉంది, ఏ రకంగా విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండు అనేది పరీక్షించడానికే ఈ పోటీ పరీక్షలను నిర్వహించవచ్చు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఉన్న తక్కువ పోస్టులకి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళ యొక్క విజయానికి వాళ్ళు వేసుకున్న సోపానాలు, వాళ్ళు చేస్తున్న పరిశ్రమ, వాళ్ళల్లో ఉన్న సూక్ష్మ దృష్టి ఆ పరీక్షలో కొలవబడుతుందనేది మనం తప్పకుండా ఒప్పుకోవాల్సిన విషయం. అందుకే ఇక్కడ విద్యార్థిని అందరినీ కూడా కోరేది ఏమిటి అంటే మన చదువుతున్న విషయంలో ఆ భావనల పట్ల సమగ్రమైన అవగాహన కోసం మీరు ప్రయత్నం చేయండి. మా దృష్ట్యా మాకున్న అవకాశాన్ని బట్టి కొన్ని విషయాలను తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే తెలుగు బోధనా పద్ధతులు విషయంలో భాషా వివిధ భావనలోని అంశంలో మనము పార్ట్ 5 గురించి పార్ట్ 5 నేర్చుకుంటున్నాం. ఇక్కడ బోధనా లక్ష్యాలు, వాటి వర్గీకరణ, బోధనా లక్ష్యాలలో ఉండే వివిధ అంశాలు, వాటితో పాటు భాషా బోధన ద్వారా సాధించాల్సిన కనీస అభ్యసన సామర్థ్యాలు, వాటన్నింటి గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అయితే బోధనా లక్ష్యాలంటే బోధన ద్వారా మనం సాధించాల్సిన విషయాలు, వాటిలో మనం తెలుసుకున్నాం గమ్యాలు, ఉద్దేశాలు లేక ఆశయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఉంటాయని. ఒక వ్యక్తి లేదా ఒక విద్యార్థి ప్రవర్తనలో వచ్చే మార్పు, బోధన అభ్యసన ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పే బోధనా లక్ష్యంగా మనం గమనించవచ్చు. ఇవి స్థూలంగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. ఏదైనా ఒక పని చేయడం కానీ, లేదా ఒక వ్యక్తి నిర్మాణంలో కానీ, ఒక వ్యక్తి అస్తిత్వం కోసం కానీ మనం ఏం చేస్తాం, కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటాం, కొన్ని స్వల్పకాలిక ప్రణాళికలు వేసుకుంటాం. ఏదైనా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక నెరవేరాలి అంటే స్వల్పకాలిక ప్రణాళిక సమర్థవంతంగా ఉండాలి. అవే ఇక్కడ బోధన లక్ష్యాలలో మనం గమనిస్తాం. గమ్యాలు స్థూలంగా దీర్ఘకాలిక ప్రణాళికలకు ఉపయోగపడితే, లక్ష్యాలు లేదా స్పష్టీకరణలు అప్పటికప్పుడు సూక్ష్మంగా ఆనాటికి ఆ పీరియడ్ కాలంలో ఉపాధ్యాయుడు ఏం సాధించాలనుకుంటున్నాడో వాటిని లక్ష్యాత్మక దృష్టితో మనం సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మానవ ప్రవర్తనలో వచ్చే మార్పులే బోధనా లక్ష్యాలకు మూలమవుతున్నాయి. మానవ ప్రవర్తనలో ఏమైతే మార్పులు కోరుకుంటున్నామో అవి మనము 3 రంగాలుగా చెప్పుకున్నాం. వాటిని జ్ఞానరంగము, కాగ్నిటివ్ డొమైన్, భావావేశ రంగము, అఫెక్టివ్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం, సైకోమోటర్ డొమైన్. అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక విషయం పట్ల, ఒక విద్యార్థికి మనం ఒక చిన్న విషయం పట్ల జ్ఞానం ఇచ్చాం, ఇచ్చిన జ్ఞానాన్ని వాడు పొందుతున్నాడు. అంటే ఒక విషయాన్ని చెప్పాం, దాంట్లో ఉన్న అంశాన్ని గ్రహిస్తున్నాడు, అది జ్ఞానం. ఆ పొందిన జ్ఞానం ద్వారా అతనిలో కొన్ని ఆసక్తులు వెలువడతాయి, అది భావావేశం. ఆ భావాత్మకంకి వెళ్ళి ఒక నైపుణ్యత వస్తుంది, అది సైకోమోటర్ డొమైన్. ఇట్లా మానసిక ప్రవర్తనకు మూలమైన లక్ష్యాల ఆధారంగా వీటిని 3 రంగాలుగా మనం వర్గీకరించాం. అయితే తెలుగు భాష బోధనా ఉద్దేశాలను గురించి చూద్దాం. సాధించాల్సిన సామర్థ్యాలు కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగు భాషను ఎందుకు బోధించాలి? ఒకటి, మన మాతృభాష. ఆ మాతృభాష పట్ల మనకు అవగాహన ఉంటేనే ఇతర భాషల పట్ల, ఇతర విషయాల పట్ల, ప్రపంచం పట్ల, వ్యక్తిత్వం పట్ల, సమాజం పట్ల ఒక అవగాహన అనేది జరుగుతుంది. అందుకే తెలుగు భాష బోధనా ఉద్దేశాలలో కూడా మనము దీర్ఘకాలిక బోధనా ఉద్దేశాలు ఉన్నాయి, అప్పటికప్పుడు సాధించాల్సిన సామర్థ్యాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. అయితే మన రాష్ట్రంలో అత్యధికంగా మాట్లాడుతున్న భాష తెలుగు. ఇది మన మాతృభాష, మన ప్రాంతీయ భాష కూడా. మన ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మన ప్రాంతీయ భాష.
మన సాహిత్యాన్ని మనం తెలుగులోనే చూస్తున్నాం. మన సంస్కృతికి ఆధారం తెలుగు సాహిత్యంలోనే ఉంది. మన మనుగడకు ఎన్నో రచనలు మన భాషలో ఉన్నాయి. అందుకే బోధన లక్ష్యాలలో మాతృభాష బోధన అనేది ఒక గొప్ప ప్రక్రియ. అయితే తెలుగును భాషగా నేర్చుకోవచ్చు, ప్రత్యేక విషయంగా కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా ప్రత్యేక విషయంగా నేర్చుకునేటప్పుడు ఏమేమి సాధిస్తాం? భాషా నైపుణ్యాలను సాధిస్తాం. భాషా నైపుణ్యాలు అంటే వినడము, అంటే లిజనింగ్ కెపాసిటీ, శ్రవణం అంటాం దాన్నే. ఆ తర్వాత మాట్లాడడం, భాషణం, స్పీకింగ్, LSRWగా ఇంగ్లీష్లో అయితే చెప్పుకుంటాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. ఈ 4 వస్తే సరిపోతుందా? ఏదైనా ఒక విషయాన్ని ఇప్పుడు సైన్స్ను బోధించడంలో కావచ్చు, హిందీని బోధించడంలో కావచ్చు, తెలుగు భాషను బోధించడంలో కావచ్చు, ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యేక విషయంగా నేర్చుకోవడంలో, ఆ ప్రత్యేక విషయం నేర్పడంలో ఉన్న నైపుణ్యాలతో పాటు విద్యార్థుల జ్ఞాన పరిధి కూడా పెరగాలి. తెలుగు భాషలో విస్తృత పఠనం అనే ఒక మాట వింటాం మనం. మామూలుగా ఉపాధ్యాయుడు తరగతిలో ప్రకాశ పఠనము, ఆదర్శ పఠనం చేస్తాడు. కానీ విస్తృత పఠనము ఈ రెండింటికి చాలా దూరం. విస్తృత పఠనం అనేది ఏంటి అంటే ఒక అంశం పట్ల ఎన్నో విషయాలను అనర్గళంగా నేర్చుకోగలడం, అంటే ఆ విషయం పట్ల పూర్తి డెప్త్కు వెళ్ళి నేర్చుకోవడం, అవి విస్తృత పఠనం అంటాం. ఇట్లా ఒక భాషా నైపుణ్యాన్ని పొందేటప్పుడు ఆ భాషా నైపుణ్యాలతో పాటు విద్యార్థుల జ్ఞాన పరిధిని పెంచే అవకాశం మన లక్ష్య సాధనలో ఒకటి. అంతేకాదు భాషాభిరుచి కలిగించాలి, సాహిత్య అభిరుచిని కూడా పెంపొందించాలి. మనము తెలుగు నేర్చుకుంటున్నామంటే 35 మార్కుల కోసం నేర్చుకుంటే తెలుగు కాదది. ఆ భాష పట్ల అభిమానం ఉండాలి. ఒక పేపర్లో ఒక నానుడి వచ్చింది, ఒక సామెత వచ్చింది, లేదంటే ఒక చిన్న పొడుపు కథ వచ్చింది అంటే పిల్లవాడు వెంటనే దాన్ని చదవగలగాలి, లేదా ఉపాధ్యాయుడు తరగతిలో అడిగినప్పుడు చెప్పగలగాలి. వానా వానా వల్లప్ప అని ఒక పాట వినిపించినా, లేకపోతే గుడుగుడు గుంజం గుండె రాగం అని ఒక చిన్న పాట పాడుకున్నా, కాళ్ళగజ్జ కంకానమ్మ వేణు చుక్క వెలుగు మొగ్గ మొగ్గ కాదు ముసడి బాయ్, ఇట్లాంటి చిన్న చిన్న గేయాలు. అంటే ఈ గేయాలు పాడేటప్పుడు ఒక లయాత్మకతనే లేదు, ఇందులో విద్యార్థికి అందించే చాలా జ్ఞానం ఉంది. మనకు వైద్యాన్ని చెప్పిన అంశాలు ఈ గేయాలలో ఉన్నాయి. మన ఆటలు ఆరోగ్యంగా ఇచ్చే అంశాలు ఈ గేయాలలో ఉన్నాయి. ఇట్లా అప్పటి పాటలే కావచ్చు, ఇవాళకి వస్తున్న పాటలు కావచ్చు, ఆ పాటలు లేదా గేయాలు సాహిత్య అభిరుచిని పెంచాలి, భాష పట్ల ఆసక్తిని కూడా పెంచాలి. ప్రాథమిక స్థాయిలో తెలుగు బోధన లక్ష్యం ఏమిటో చూద్దాం. ప్రాథమిక స్థాయిలో ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తెలుగు వాచకాలు చక్కగా దశావతారాల రూపంలాగా చక్కగా ప్రాథమిక స్థాయి నుండి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ నవవసంతమని, జాబి, ఇట్లా రకరకాల పేర్లతో 10వ తరగతి వరకు 10 తెలుగు వాచకాలు ఉన్నాయి. ఈ 10 తెలుగు వాచకాలను చూసినప్పుడు ప్రాథమిక స్థాయిలో 1 నుండి 5వ తరగతి దశలో మనం రాసిన పుస్తకాలలో ఎంత చక్కగా మనం 2వ తరగతి పుస్తకాన్ని చూద్దాం. ఆ 2వ తరగతి ప్రాథమిక స్థాయిలో ఉన్న పుస్తకంలో ఆ పిల్లవాడి తయారీ కోసము మన తెలంగాణ ప్రత్యేక పండగైన బతుకమ్మ మీద పాటలు ఉన్నాయి. మరి కేవలం బతుకమ్మ పాట ప్రాథమిక స్థాయిలో 2వ తరగతి పిల్లవాడికి ఎందుకని మనకు రావచ్చు. కానీ ఈ పాటలు ఎందుకు రాయబడ్డాయి? మొదటి తరగతిలో పిల్లవాడు నేర్చుకున్న అక్షరాలు, వర్ణమాలలోని అక్షరాలు, కాగుణింతాలు, వాళ్ళు నేర్చుకున్న మహాప్రాణాక్షరాలు, నేర్చుకున్న పదాలు, వాటి మీదనే ఎంత చక్కగా అంటే అక్కడ నేర్చుకున్న విషయాలను తిరిగి పరీక్షిస్తూ వాటిని పటిష్టం చేస్తూ రాయబడ్డ పాటలు ఉన్నాయి. అంటే ఆ పాటలు పాడుతుంటే పిల్లవాడికి ఏమనిపిస్తుంది? సంతోషం కలుగుతూ ఉంది. అరే ఎంత బాగుంది, మన వీధి పక్కన పూలు పూస్తూ ఉంటే ఆ పూలన్నీ అడిగినాయంట, మమ్మల్ని తెంపుకోండి, బాలలు బతుకమ్మ ఉయ్యాలో, పండుగలు అడిగిరి ఉయ్యాలో
ఆ పాటలలో చిన్న చిన్న పదాలు ఇట్లాంటివి జాజి, సంపంగి, చామంతి ఈ పూలన్నీ కూడా తెచ్చి ఆ బతుకమ్మలు అల్లుకుందామని, ఆ కన్నెపిల్లలు చక్కగా తయారైపోతున్నారని ఒక్కొక్క పాటలో మన సంస్కృతికి సంబంధించినవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకవైపు సంతోషము, రెండో వైపు జ్ఞానము, మూడవది చదువుకోవాలనే వైఖరి ఈ పాఠ్యాంశాలలో కల్పించడం జరిగింది. అంటే ఆ ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషను నేర్పాలి అనుకున్నప్పుడు ఆ భాష పిల్లల్లో సంతోషం కలిగించాలి, ఆ భాష పిల్లలకి జ్ఞానం కలిగించాలి, ఇక ముందు కూడా చదువుకోవాలనే వైఖరి కలిగించాలి. ఇవన్నీ ఆ అంశాలలో లక్ష్యాలు. ఇక మానవతా విలువలు పెంపొందించడం ప్రాథమిక స్థాయిలో ప్రథమ భాషగా తెలుగు బోధన ఉద్దేశం. మానవతా విలువలు పెంచడం అన్నప్పుడు చిన్న చిన్న కథలు, చిట్టి చిలకమ్మని తెచ్చి పంజరంలో చిలకను చూసి ఆ పిల్లవాడు ఓ జామకాయ ఇచ్చి రోజు దానికి తినిపించడం, అది అలిగి కూర్చుందని చెప్పి దాన్ని మంచిగా అర్థం చేసుకొని దాంట్లోకి వెళ్ళి చిలకను బయటికి పంపించడం, ఇట్లాంటి చిన్న కథ. అంటే ఇక్కడ ఏంటి, పక్షులను కూడా మనం ఆదరించాలి, పక్షులు కూడా మనలో ఒక భాగమే అని చెప్పడం. ఒక చిన్న చిట్టి చీమ కథ ఉంటుంది. ఒక చీమ మామూలుగా ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఒక పక్షి పైన కూర్చొని ఉంటుంది, బోయవాడు వచ్చేసి దాన్ని కొట్టబోతుంటాడు. వేటగాడు కొడుతూ ఉంటే ఆ పక్షి దోస్తు ఈ చీమ, అరే నా దోస్తుని చంపుతున్నాడే, ఆ పక్షి రోజు నేను చూస్తున్నాను కదా, దాన్ని నేను ఆదరించాలి అని చెప్పేసి ఈ చిట్టి చీమ ఆ వేటగాడిని కరిచేస్తుంది. వాడి బాణం పక్కకు తొలగిపోయి పక్షి బతికిపోతుంది. ఇంకొక రోజు చూస్తే ఆ చీమ నీళ్ళల్లో పడిపోతుంటుంది. ఆ సమయంలో పైన ఉన్న పిట్ట ఆకుకి నీళ్ళ మీదకు వదిలేస్తే ఆ ఆకు మీద ఎక్కి చీమ బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మనిషి ఆపదలో ఉన్నవాడు ఇంకొక ఆపదలో ఉన్నవారిని మనం కాపాడాలి. ఈ మానవతా దృష్టి పక్షుల రూపంలో, జంతువుల రూపంలో కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రథమ భాషగా నేర్పిస్తున్నాము అన్నప్పుడు ఈ ప్రథమ భాష మొదటి భాష, తల్లి భాష, తల్లిదండ్రుల భాష, ఇది కుటుంబ భాష. ఈ కుటుంబ భాష పైన మన నేపథ్యాన్ని చూస్తే ఎన్నో భాషల ప్రభావం పడింది. పారశిక భాష ప్రభావం, ఉర్దూ భాష ప్రభావం, ఆంగ్లేయుల ప్రభావం, ఎన్ని రకాల ప్రభావాలు పడ్డా మన కుటుంబ విలువలను చెప్పే, మానవతా విలువలను పెంపొందించే ఉద్దేశాలు ప్రాథమిక స్థాయిలో మన భాష నేర్పడంలో ఉంటాయి. అట్లాగే మాధ్యమిక స్థాయి ఎప్పుడు ఉల్లాసంగా ఉండేది ఉంటే సరిపోదు కదా. భాష ద్వారా మనము ఎన్సీఆర్టీ అంటాము, పాఠ్య రచన ప్రణాళిక కోసము ఒక ప్రత్యేక సూత్రాలు ఉంటాయి. ఇది వాచక రచనలో పాల్గొన్న వాళ్ళకందరికీ తెలుస్తుంది. వాచకం రాసేటప్పుడు ఆ మొదటి పేజీలలో కూడా ఈ ఉద్దేశాలను చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక వాచకాన్ని రాసేటప్పుడు ఆ వాచకంలో ప్రాంతీయతకు విలువనివ్వాలి, ప్రాంతీయ భాషకు విలువనివ్వాలి, శాస్త్రీయ దృష్టికి విలువనివ్వాలి, శాస్త్రీయంగా ఆలోచించే అవకాశాన్ని ఇవ్వాలి. మన సమాజంలో ఒక సమత, అంటే అందరు వికలాంగత్వంతో ఉండకుండా ఉన్నవారిని, ఆ మనిషిలోని, ఆ వ్యక్తిలోని క్రియాత్మకతను బయటికి తీయాలి, బాధ్యత పౌరులుగా మార్చాలి. ఇట్లా ప్రత్యేకమైన కొన్ని సూత్రాలు వాచక రచనలో ఉంటాయి. అందుకే వాచక రచనను మనం 1 నుండి 10వ తరగతి వరకు చూస్తే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక మరియు సెకండరీ స్థాయిలలో, ఉన్నత స్థాయిలలో బోధనా ఉద్దేశాల్లో కొంత యాడ్ అవుతూ వెళ్తుంది. ఒక సంతోషకరమైన, ఆనందకరమైన, సంస్కృతిపరమైన భావనలతో పాటు హేతుబద్ధమైన ఆలోచన కల్పించడం భాషా బోధన యొక్క ఉద్దేశం. హేతుబద్ధంగా ఆలోచించకపోతే దేన్ని చేయలేం. మనము ఒక పండుగ చేస్తున్నాము ఈ సందర్భంలో అంటే ఎందుకు ఆ పండుగ చేయాల్సి వచ్చింది? ఇది కేవలం ఎవరో పెద్దవాళ్ళు పెట్టిందనే కాదు. ఇప్పుడు ఏదైనా పండుగ చేస్తున్నప్పుడు మనం ఆలోచిద్దాం. ఈ హోలీ పండుగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, ఈ రకరకాల పండుగలు. ఆ పండుగలు చేసేటప్పుడు ఆ పండుగల వెనుక ఉన్న పరమార్థత కొంత ఉంటుంది. ఆ పరమార్థత ఏముంటుంది? ప్రకృతికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ప్రకృతిని ఆ సందర్భంలో దర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక హేతుబద్ధమైన ఆలోచన ఈ భాషా బోధనలో ఇచ్చే పాఠ్యాంశాల ద్వారా మనం గమనిస్తాం. అంతేకాదు
బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి. జాతీయ సమైక్యత కూడా వాచక రచనలో ఒక మూల్యాంశంగా తీసుకుంటాం మనం. బాధ్యతాయుత పౌరులుగా ఎదగకపోతే వ్యక్తి నిర్మాణం జరగకపోతే వ్యవస్థ నిర్మాణం జరగదు, వ్యవస్థ నిర్మాణం జరగకపోతే దేశ నిర్మాణం జరగదు. అందుకే మాధ్యమిక స్థాయిలో తెలుగు బోధన చేసేటప్పుడు బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి కావలసిన లక్ష్యాలను పాఠ్యాంశాలుగా ఉంచుతాం. అంతేకాదు ఇంకొక విషయం అనుకున్నాం, పఠన సంస్కృతిని అలవర్చడం. విస్తృత పఠన అంటాం. ఒక పిల్లవాడికి కథలంటే ఇష్టం, పొడుపులంటే ఇష్టం, పిల్లవాడికి నాటిక అంటే ఇష్టం, పాఠం అంటే ఇష్టం. పాఠము అంటే సండిగా ఉండే పాఠం ఇష్టం ఉండదు. వాళ్ళకు చక్కగా హుషారుగా ఉండాలి, వాళ్ళల్లో ఉన్న ఆలోచనలను పెంపొందించాలి. ఆ సందర్భంలో పఠన సంస్కృతిని పెంచడం కోసము అనుబంధ పుస్తకాలు ఎన్నో రాయబడుతున్నాయి. అవి మన ఎన్సీఆర్టీ ద్వారా, తర్వాత ఎస్సీఆర్టీ ద్వారా కావచ్చు, తెలుగు అకాడమీ నుంచి కావచ్చు, పలు బాలల సంస్థల నుండి కావచ్చు, ఇట్లా రకరకాల విషయాల నుండి, నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి కావచ్చు, ఇట్లా రకరకాల పుస్తకాలు, మన వ్యక్తిగతంగా వ్యక్తులు రాసిన, బాల సాహితీవేత్తలు రాసిన పుస్తకాలు, ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. వాటన్నింటిని మనం ఏం చేస్తున్నాం, పాఠశాల గ్రంథాలయంలో కొంతవరకు ఉంచుతున్నాం. అవే కాదు, ఇంకా బయట నుండి కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఇందుకే మాధ్యమిక స్థాయిలో తెలుగు బోధన చేసేటప్పుడు పఠన సంస్కృతిని అలవరిచే అంశాలు కూడా ఇందులో చేర్చడం జరుగుతుంది. ఇక మరి ఉన్నత స్థాయిలో తెలుగు బోధన ఉద్దేశం ఏమిటో చూద్దాం. మనం అనుకున్నాం, ఒక బునియాది వేసేటప్పుడు ఆ బునియాదికి కావలసిన నిర్మాణం అంతా తీసి దాంట్లో ఏం పెట్టాలనో ఆ రాళ్ళు, నాపాది రాళ్ళ, మనం ఏ రాళ్ళు పెడుతున్నామో పిల్లర్స్ పెట్టి దానిపైన పిల్లర్స్ వేసి, పిల్లర్స్ మధ్యలో కావలసిన మనం నిర్ణయించుకున్న ఇటుకల ద్వారానా ఏది అనేది కడుతున్నాం. అంటే లక్ష్యం ఏమిటి, భవన నిర్మాణమే. కానీ ఆ లక్ష్య నిర్మాణంలో కింది నుంచి పై వరకు ఉంది. భాషా నిర్మాణంలో కూడా భాష యొక్క ధ్వని, భాషోత్పత్తి నుంచి, అక్షరం నుండి పదం, వాక్యం, ప్యార, ఆ తర్వాత వ్యాసం, రచనా విధానాలు, పలు ప్రక్రియలు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా దేనికోసం ఉపయోగపడాలి? నాకు పాటొచ్చని పాట పాడుతూ ఊరేగితే సరిపోతుందా? కాదు. ఆ పాటలోని రసాత్మకతను వాళ్ళు అనుభవించాలి, ఎదుటి వాళ్ళు అందించాలి. ఒక రచన చేసేటప్పుడు ఆ రచనలో పరమార్థత ఉండాలి. అందుకే బోధనా ఉద్దేశాలలో ప్రాథమిక స్థాయి, ఉన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చూస్తే భాషా నైపుణ్యాలు 4తో పాటు విస్తృత పఠన, మానవితా విలువలు పెంపొందించడం, వీటన్నింటితో పాటు సృజనాత్మక వ్యక్తీకరణ. ఎంతసేపు చెప్పింది చెప్పినట్టుగా చదవడం కాదు, ఒకటి సృజించగలగాలి, సృజనాత్మకతగా వ్యక్తీకరించగలగాలి, బహుకోణాలుగా ఆ విషయాన్ని విశ్లేషించగలగాలి. అంటే దానికి సంబంధించిన వ్యాసాలు రాయగలగాలి, ఉత్తరాలు రాయగలగాలి, సంభాషణ నిర్మించగలగాలి. ఇలాంటి డిస్కోర్సెస్ అన్నీ కూడా ఆ పిల్లవాడు చేయగలిగాయి. ఉన్నత స్థాయిలో తెలుగు బోధన ఉద్దేశం చెప్పడంలో బహుకోణాల్లో విశ్లేషించగల సామర్థ్యాన్ని మనము ఈ 6వ తరగతి నుండి 10వ తరగతి పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలను చూస్తే కూడా ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. పలు రచయితలు రాసిన పాటలు, పలు రచనలు, వ్యాసాలు, పాఠ్యాంశాలు, నాటికలు, ఏకీకరణ, ఇవన్నీ కూడా ఎట్లా అంటే అప్పుడున్న సమాజము, ఇప్పుడున్న సమాజము, ఈ ఇద్దరి మధ్యలో ఉన్న విశ్లేషణ, ఎక్కడ సమత కావాలి, ఎక్కడ సామర్థ్యం పెరగాలి, ఈ అన్ని విషయాలు కూడా విశ్లేషించే అంశాలే పాఠ్యాంశాలుగా మనము చూస్తాం. ఇక సృజనాత్మకత, వ్యక్తీకరణ అవకాశం ఉండాలి. ముఖ్యంగా ఉత్తమ విలువలు పెంపొందించాలి. మానవ విలువలను కాపాడుకుంటూ వ్యక్తి విలువలతో పొందాలి. ఇవన్నీ కూడా తెలుగు బోధనా ఉద్దేశాలుగా చూస్తాం. భాషా నైపుణ్యాలను పెంపొందించడం, భాషా సాహిత్యాన్ని పరిచయం చేయడం, ద్వితీయ భాషగా తెలుగు బోధన ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా మరొకసారి చూద్దాం. భాషా బోధనలో భాషా నైపుణ్యాలు పెంపొందించాలి. ఈ భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో ముఖ్యమైనవి 4. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. భాషా సాహిత్యం ఎట్లా ఉంటుందో పరిచయం చేద్దాం. ఒకవేళ ప్రథమ భాషగా తెలుగు చూసాము, ద్వితీయ భాషగా తెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా చూద్దాం. బ్లూమ్, క్రతహాల్, అండర్సన్, దవే. బ్లూమ్,
క్రత్హాల్, అండర్సన్, దవే మొదలైన విద్యావేత్తలందరూ కూడా బోధనా లక్ష్యాల వర్గీకరణను వాళ్ళు చేయడం జరిగింది. బోధనా లక్ష్యాల వర్గీకరణ మనం ముందే చెప్పుకున్నాం, 3 డొమైన్స్గా చెప్పుకున్నాం. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. అయితే ఈ 3 రంగాలలోని ప్రతిస్పందనల ప్రతిరూపమే ప్రతి బోధనా లక్ష్యము అనుకున్నప్పుడు ఒక్కొక్క రంగాన్ని మరొక్కసారి వివరంగా చూద్దాం. జ్ఞానరంగంలో బోధన అభ్యాస ప్రక్రియలో జ్ఞానరంగానికి విశిష్టత ఉంది. ఇది ఆలోచించడం, తెలుసుకోవడం, విషయాల పట్ల సమస్య పరిష్కారం కోసం జ్ఞానాత్మక ప్రక్రియలకు సంబంధించింది. రెండవది అయితే ఇక్కడ మనం మరొకసారి ఈ విషయాన్ని తీసుకోవడానికి ఉద్దేశం ఏమిటి అంటే, జ్ఞానరంగంలో ఆలోచించడం, తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం వంటి జ్ఞానాత్మక ప్రక్రియలు ఉన్నాయని చూసాం. అయితే ఈ ప్రక్రియలను బ్లూమ్ ప్రతిపాదిత జ్ఞానరంగంలో కొన్ని మార్పులకు కొన్ని విషయాలు చూద్దాం. బ్లూమ్ ప్రతిపాదిత జ్ఞానరంగంలో అవబోధము, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే ఈ అంశాలు ఉంటాయి. బ్లూమ్ ప్రతిపాదిత జ్ఞానరంగంలో అవబోధం, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు ఉన్నాయి. అయితే ఈ బ్లూమ్ వర్గీకరణను అండర్సన్ అండ్ క్రత్హాల్ అనే భాషావేత్తలు మరొకసారి పునఃప్రతిపాదించారు. అంటే దాంట్లో కొన్ని చేర్పులు, మార్పులు చేసి ఈ విధంగా చెప్పారు. చూద్దాం. జ్ఞానం అంటే ఏదో కాదు, ఒక విషయాన్ని ధారణ కలిగి ఉండడం. జ్ఞానం అంటే ధారణ కలిగి ఉండడం. వినియోగం అంటే తెలుసుకున్న విషయాన్ని వినియోగించగలగడం. విశ్లేషణ విశ్లేషించి చెప్పగలగడం. సంశ్లేషణ సృజించడం. మూల్యాంకనం అంటే ఒక విషయాన్ని విలువ కట్టడంగా ఇతను మార్చి చెప్పాడు. ఇక అండర్సన్, క్రత్హాల్ జ్ఞానరంగాన్ని 2 విషయాలుగా ద్విముఖంగా మార్చారు. జ్ఞానం ఒకటి విషయ సంబంధమైంది, రెండవది సంజ్ఞానాత్మక ప్రక్రియ. జ్ఞానం 2 విషయాలుగా అండర్సన్ అండ్ క్రత్హాల్ చెప్పారు. ఒకటి విషయ సంబంధమైంది, రెండవది సంజ్ఞానాత్మకంగా అలాంటి ప్రక్రియగా చెప్పారు. అంటే ఒక విషయం పట్ల పొందిన జ్ఞానం విషయ జ్ఞానం అయితే దాన్ని ఒక సాంకేతిక రూపంలోకి మార్చుకొని ఒక ప్రక్రియగా చూపగలగడమే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఇక భావావేశ రంగం. భావావేశ రంగానికి క్రత్హాల్, బ్లూమ్ వంటి వాళ్ళు 1964 ప్రచురించారు. అయితే వీరు వ్యక్తుల ప్రవర్తనలో ప్రతిఫలించే ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, విలువలు, అనుభూతులు, ప్రశంసలు భావావేశ రంగానికి చెందినవి అని చెప్పడం మనం ఇంతకు ముందు కూడా గమనించాం. అయితే ఈ భావావేశ రంగంలోని లక్ష్యాల అనుక్రమణం ఎట్లుంటుంది అంటే, ఒక వ్యక్తి విషయాన్ని గ్రహించాలి, జ్ఞానం పొందిన దాన్ని మళ్ళీ గ్రహణ చేస్తాడు, దానికి ప్రతిస్పందిస్తాడు, దాని మూల్యాన్ని నిర్ధారణ చేస్తాడు, వర్గీకరణ చేయగలుగుతాడు, గుణీకరించుకోగలుగుతాడు. ఇది ఆ లక్ష్యాల క్రమంలో చేసిన విధానం. 92లో సింప్సన్, హల్ వీళ్ళు కూడా తిరిగి ప్రచురించారు. వీళ్ళు చెప్పేటప్పుడు మనోచలనాత్మక రంగాన్ని అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీవనం ఇట్లా చెప్పినప్పుడు మనోచలనాత్మక రంగంలో వీళ్ళకు సంబంధించిన నైపుణ్యాలను కూడా 2 రంగాలుగా విభజించారు. ఒకటి యాంత్రిక నైపుణ్యము, రెండవది అనువర్తిత నైపుణ్యం. ఒక తవ్వకాన్ని యంత్రాల సహాయంతో చేస్తే అది యాంత్రిక నైపుణ్యం అవుతుంది. అక్కడి నుండి కంప్యూటర్ వరకు కూడా ఉపయోగించడము యాంత్రిక నైపుణ్యంగానే మనం చెప్పుకుంటాం. మరి ఎందుకు ఈ రంగాలన్నింటినీ ఎక్కడెక్కడ ఈ 3 పరంగా చేయవచ్చు? పాఠశాల కార్యక్రమాల్లోని చేతిరాత, ప్రయోగశాల కృత్యాలు, వ్యాయామం, సాంకేతిక విద్య ఇవన్నీ కూడా మన నైపుణ్యాల కిందకే మనం చూస్తాం. రాయడం అనే ఒక పని చేయడానికి ఆ చేతి, మెదడు కండరాల సమన్వయం ఉండాలి. అదేవిధంగా ఒక పిల్లవాడు ఉపాధ్యాయుడు బోర్డు మీద రాసిన విషయాన్ని తిరిగి రాసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఆ సందర్భంలో వాటిని అనుకరిస్తూ కంటికి,
చేతికి మెదడుకు మధ్య సమన్వయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అవగాహన కోసం, అభేద్యంగా ఉండడం కోసం ఏం చేస్తాడో చూద్దాం. ఈ ఈ 3 రంగాలను చూస్తే ఈ 3 అవగాహన కోసమే ఉపయోగపడతాయి. ఈ 3 విడివిడిగా కనిపించినప్పటికీ, అంటే జ్ఞానరంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలు, వాటిలోని అంశాలు విడివిడిగా కనిపిస్తాయి. విడివిడిగా కనిపించేది, చదివేది మనం మన అవగాహన కోసం. కానీ ఈ 3 రంగాలు కూడా అభేద్యంగానే ఉంటాయి. ఎట్లా అభేద్యమో చూద్దాం. అభ్యసనానికి, అనుభవానికి ఫలంగా విద్యార్థుల్లో కలిగే ప్రవర్తన మార్పే అవగాహన కోసం జ్ఞాన, భావ, మనోచలనాత్మక రంగాలను వేరువేరు చూస్తున్నాం. కానీ ఈ 3 రంగాలు అభేద్యము. ఎట్లా అంటే, జ్ఞాన రంగంలో ధారణ కోసం అవగాహన చేస్తే దానికి ప్రతిస్పందన ఉంటుంది. ఉన్నత తరగతిలో జ్ఞానరంగంలోని జ్ఞానము, అవగాహన, వినియోగ దక్షత, భావావేశ రంగంలోని ఆసక్తులు, ప్రశంస, వైఖరులు, అభిరుచులు, చలనాత్మక రంగంలోని నైపుణ్యాలు మనము సాధించాల్సి ఉంటుంది. వీటన్నింటి మధ్య అవగాహన కూడా ఉంది. వీటన్నింటి మధ్య రిలేషన్ కూడా ఉంది. ఒకటి నేర్స్తేనే ఇంకొక దానికి ఆధారం అవుతుంది. ఈ ఆధారం అయినప్పుడే లక్ష్యాత్మకంగా వాటిని సాధించే అవకాశం ఉంటుంది. బ్లూమ్ ప్రతిపాదించిన బోధనా లక్ష్యాల వర్గీకరించిన విధానాన్ని అనుసరించి లక్ష్యాత్మక బోధన కూడా జరుగుతుంది. లక్ష్యాత్మక బోధన ఏంటో చూద్దాం. SCERT, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ 1972-73లో మాధ్యమిక, సెకండరీ స్థాయిలో తెలుగు బోధనా లక్ష్యాలను, స్పష్టీకరణలను నిర్ణయించారు. అవేంటో చూద్దాం. జ్ఞానము, బోధనా లక్ష్యాలు ఇక్కడ మనం బాగా గమనించాలి. తెలుగు బోధనా లక్ష్యాలు మాధ్యమిక, సెకండరీ స్థాయిలో, అంటే ఉన్నత తరగతులలో ఏం సాధించాలనే విషయాన్ని SCERT వాళ్ళు నిర్ణయించి చెప్పారు. ఆ విషయాలు ఏమిటో చూద్దాం. అవి జ్ఞానము, అవగాహన, వాగ్రూపాభివ్యక్తి, అంటే వాక్కు రూపంలో అభివ్యక్తీకరణ చేయడము, లిఖిత రూపాభివ్యక్తి, లిఖిత రూపంలో వ్యక్తీకరించడము, పఠన నైపుణ్యము, భాషాభిరుచి, రసానుభూతి, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, సృజనాత్మకత పెంపొందించడం, సముచిత వైఖరులు ఏర్పరచడం, భాషాంతరీకరణ సామర్థ్యాన్ని పెంపొందించడం. ఇవి 72-73 సంవత్సరంలో SCERT భాషా బోధన లక్ష్యాలను, స్పష్టీకరణలను ఈ విధంగా చెప్పింది. ఆ తర్వాత వాటి లక్ష్యాల ఆధారంగానే 74 నుంచి 2013 వరకు కూడా ప్రాథమిక దశ నుండి సెకండరీ స్థాయి వరకు ప్రథమ భాషగా తెలుగు బోధన జరిగింది. మనము ఆ మధ్యకాలంలో వచ్చిన ఏపెప్, డిపెప్ పుస్తకాలను చూసినప్పుడు కృత్యాధార, లక్ష్యాధార బోధన అక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే 1990 నుండి ప్రాథమిక స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలు, ప్రమాణాలు అనే ఒక మాట వింటున్నాం. అవేంటో చూద్దాం. కనీస అభ్యసన స్థాయి అంటే మన మామూలుగా మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ముచ్చట పెట్టుకుంటే చూస్తూ ఉంటాం. మా పిల్లోడు వాడి పెద్ద కలెక్టర్ కానక్కర్లేదమ్మా, వాని పనులేందో వాళ్ళు చదువుకుంటే చాలు, కనీసం వాని తిండి వాడు సంపాదించుకుంటే చాలు అనే ఒక మాట వస్తుంది. ఇక్కడ కనీసం అంటే మినిమం, బేసిక్ అని అర్థం. భాషా బోధన జరిగేటప్పుడు కూడా ఒక పిల్లవాడు తరగతిలో 1 నుండి 10 వరకు కావచ్చు, డిగ్రీ వరకు కావచ్చు, వాడు నేర్చుకున్న విషయంలో వెంటనే వాడు పండితుడు కానవసరం లేదు. కానీ నేర్చుకున్న విషయాన్ని కనీస అభ్యసనంగా నేర్చుకున్నాడా లేదా అనేది అవసరమై ఉంటుంది. మరి ఉపాధ్యాయుని బాధ్యత కూడా ఇవాళ అదే. చాలా నివేదికలలో వస్తున్నది ఏమిటి అంటే, డిగ్రీలు చేసిన పిల్లవాడు కూడా ఒక అప్లికేషన్ సరిగా రాయలేకపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? కనీస అభ్యసన కూడా అక్కడ జరగలేదు అని అర్థం. అది లోపం పిల్లవాడిదా, తరగతి గదిదా, విద్యా విధానందా, ఉపాధ్యాయుందా, పెరిగిన వాతావరణందా అనేది బేరీజ్ వేసుకున్నా కూడా అది మనం అనుకున్నట్టు కరెక్ట్ కాదు. ఎందుకంటే భాషా బోధన జరిగినప్పుడు కనీస అభ్యసన స్థాయిలనే ఉన్నాయి. ఈ కనీస అభ్యసన స్థాయిలలో పిల్లవాడు తనకు కావాల్సింది వింటాడు, అవగాహన చేసుకుంటాడు, చదువుతాడు, రాస్తాడు. అంతవరకు రావాల్సిందే. అవే ఈ రోజుల్లో మనం ఇంకా 3 hours అనే ప్రోగ్రాంలో కూడా చూస్తున్నాం.
కనీస అభ్యసన ప్రమాణాలనే కనీస అభ్యసన స్థాయిలుగా, కనీస అభ్యసన సామర్థ్యాలుగా కూడా మనం చెప్పుకుంటున్నాం. 1986 జాతీయ విద్యా విధానము దేశమంతటా సమాన స్థాయిలో ప్రాథమిక విద్య ఉండాలి, అది గుణాత్మకమైన విద్యగా ఉండాలి అనే ఒక విషయాన్ని తెలియచెప్పింది. 1986 జాతీయ విద్యా విధానము విద్యా ప్రణాళికలోనే ఒక గొప్ప సమూలమైన ఎన్నో మార్పుల కోసం సూచనలు చేసింది. అనువైన విద్య కావాలన్నది, అందుబాటులో విద్య కావాలన్నది, ప్రతి పిల్లవాడు చదవాలన్నది, గుణాత్మక విద్య అందియాలన్నది, చాలా విషయాలు, స్థానిక వనరులు వాడుకోవాలనే విషయాలను ఈ విద్యా విధానము మనకు చాలా తెలియజెప్పింది. వాటిల్లో కొన్ని అమల్లోకి వచ్చాయి, కొన్ని మంచి ఫలితాలను కూడా ఇచ్చాయి, ఇంకా కొన్ని మనం సాధించుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. అయితే ప్రాథమిక స్థాయిలో దేశమంతటా గుణాత్మక విద్య సమాన స్థాయిలో ఉండాలి అనేది కనీస అభ్యసన స్థాయిలలో మనము తెలుసుకోవాల్సిన మరొక విషయం. 1990లో దావే అనే సంఘం ప్రాథమిక పాఠశాలల్లో ఇవి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, ఇవి కనీస అభ్యసన స్థాయిలు అంటూ కొన్నింటిని నిర్ణయించింది. అసలు కనీస అభ్యసన స్థాయి అంటే ఏమిటో చూద్దాం. ఒక నిర్ణీత కాలంలో లేదా నిర్దేశించిన తరగతిలో నిర్ణీత అభ్యసన కృత్యం పూర్తి చేసిన తర్వాత ఆ అభ్యసనానికి సంబంధించిన జ్ఞానము, నైపుణ్యము, వైఖరి ప్రదర్శించగలిగిన సామర్థ్యం కలిగి ఉండడమే కనీస అభ్యసన స్థాయి. ఒక నిర్ణీత కాలంలో నిర్దేశించిన తరగతిలో నిర్ణీత అభ్యసన కృత్యం, ఇక్కడ మనం సింపుల్ ఒక యూనిట్ 6th క్లాస్ అభ్యసన కృత్యం పద్యబోధన, ఇది చేసిన తర్వాత ఆ అభ్యసనానికి సంబంధించిన జ్ఞానం, పద్యం పట్ల అవగాహన, ఆ పద్యాన్ని చదివే నైపుణ్యం, దాన్ని గురించి మాట్లాడే వైఖరి, ఈ సామర్థ్యాలు అనేది ఉండాలి. ఇక్కడ కనీస అభ్యసన స్థాయి అంటే ఏమిటి? గుణాత్మకత. గుణాత్మకత అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నాం. ఈక్విటీ సమానత. ఇక్కడ గుణాత్మకత సమానత కలిస్తే కనీస అభ్యసన స్థాయి అని మనం చెప్పుకుంటున్నాం. కనీస అభ్యసన స్థాయిలో గుణాత్మకత అంటే ఏమిటి? గుణాత్మకత అంటే నిపుణత, ఒక విషయం పట్ల నైపుణ్యం, సామర్థ్యాల సమాహారం. ఏదైతే మామూలుగా పైన నేర్చుకొని వదలడం కాదు, దాన్ని చక్కగా ఒక సమర్థవంతంగా నేర్చుకోవడమే గుణాత్మకత. మరి సమానత అంటే ఏమిటి? ఒకే పాఠాన్ని తరగతిలో చెప్పినప్పుడు 30 మంది పిల్లల్లో 20 మంది చదవగలుగుతున్నారు, 20 మంది చదవలేకపోతున్నారు, 20 మందిలో 15 మంది రాయగలుగుతున్నారు, అసలు 5 రాయటమే లేదు. ఇక్కడ మన కనీస అభ్యసన స్థాయిలో గుణాత్మకత కొంతవరకు సాధన జరిగితే సమానత జరగలేదు, ఇంకా అక్కడ లోటు ఉంది అని తెలుస్తుంది. అంటే ఇక్కడ సమానత అంటే ఏమిటి? తరగతిలోని విద్యార్థులందరూ సమానమైన స్థాయికి చేరడమే సమానత. కనీస అభ్యసన స్థాయి సాధనలో 2 అంశాలను మనము బేరీజ్ వేసుకుంటాం. అది ఒకటి గుణాత్మకత, రెండవది సమానత. విషయం పట్ల నైపుణ్యము, సామర్థ్యం పొందడం గుణాత్మకత అయితే, ఆ విషయాన్ని తరగతిలో ఉన్న పిల్లలందరూ సమాన స్థాయిలో స్వీకరించగలగడమే కనీస సమానత. మరి ఆ కనీస అభ్యసన స్థాయిలకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఈ విషయాలన్నీ కూడా నిజ జీవితానికి సంబంధించినవిగా ఉండాలి. ఫంక్షువాలిటీ ఉండాలి, ప్రయోగితంగా ఉండాలి, వాటిని మనం చేయగలగాలి, పొందగలగాలి, సముపార్జించే విధంగా ఉండాలి, వ్యక్తం చేయడానికి అనువైనవిగా ఉండాలి, నేర్చుకున్న విషయాలను మూల్యాంకనం చేసేటట్టుగా ఉండాలి. ఇవి కనీస అభ్యసన స్థాయిలకు ఉండవలసిన లక్షణాలు. కనీస అభ్యసన స్థాయి ఇంకెట్లుండాలి? ఇది నిరంతర అభ్యసనకు ఇనుమడించే విద్యగా ఉండాలి. లెర్నింగ్ కంటిన్యూటీ అంటాం. కంటిన్యూటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉండాలి. అభ్యసన ఈరోజు జరిగి రేపు జరగకపోతే దీనికి ఒక సీక్వెన్సీ ఉండదు. ఒక విషయం గురించి లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటే దానికి ఒక కంటిన్యూటీ అనేది కూడా ఉండాలి. ఒక పదానికి ఇంకొక పదం కూర్చున్నప్పుడు పదబంధం ఎట్లా అవుతుందో, పదబంధాలతో పదాలతో వాక్య నిర్మాణాలు చేస్తున్నాం, ఆ వాక్యం యొక్క నిర్మాణాన్ని గమనించగలగాలి, దాని గురించి వాడు వ్యాసం రాయగలగాలి. ఇట్లా నిరంతర అభ్యసనను అది ఇనుమడించేటట్టు ఉండాలి. ఇంకెక్కడ ఒక పేపర్ చూసినా దానిలో భావాన్ని గ్రహించగలిగి ఉండాలి.
తర్వాత జవాబుదారీతనము, అకౌంటబిలిటీ పెంచేవిగా జ్ఞాన రంగాలు, జ్ఞానేతర రంగాలు సమన్వయం చేసేవిగా ఈ కనీస అభ్యసనాలు ఉండాలి. ఏదో ఒకటి చెప్పాము చేసినామని కాదు, జ్ఞాన రంగాలు ఉండాలి, జ్ఞానేతర రంగాలు అంటే నైపుణ్యపరమైన రంగాలను కూడా అవి సమన్వయం చేస్తూ కనీస అభ్యసనం అనేది జరగాలి. ప్రాథమిక స్థాయిలో భాషా బోధన ద్వారా సాధించవలసిన సామర్థ్యాలను ముఖ్యంగా ఈ రోజుల్లో మనం 9 రకాలుగా చెప్తున్నాం. అవి శ్రవణము, భాషణం, పఠనం, లేఖనం. ఇవి 4 మొట్టమొదటిగా మనం జనరల్గా చెప్పుకునేవి సామాన్య సామర్థ్యాలు. ఈ 4: శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. వీటితో పాటు అవగాహన, భాష పట్ల అవగాహన ఉండడం భాషా అవగాహనం. ఇది 5వ విషయం. ప్రాయోగిక వ్యాకరణం. వ్యాకరణం అనగానే భాషా భాగాలు, నామవాచకము, సర్వనామము అంటూ బట్టి కొట్టేటోళ్ళం ఒకప్పుడు. కానీ ఇవాళ రాముడు రంగా ఇద్దరు స్నేహితులు కలిసి అడవిలోకి వెళ్ళారు. దారిలో వారు రకరకాల జంతువులను, పక్షులను, చెట్లను చూశారు. రాముడు వెళ్తూ ఉంటే ఇట్లా ఒక పేరాను ఇచ్చి అందులోని వాక్యాలను, ఆ వాక్యాలలో ఉన్న నామవాచకాలను, వ్యతిరేక పదాలను లేదా సమానార్థకాలను గ్రహించి పిల్లవాడే బయటికి తీసే విషయాలను చెప్తా ఉన్నాం. చెప్పి ఇట్లాంటి వాటిని మనం నామవాచకాలు అంటున్నాం, ఇవి సర్వనామం అనబడుతున్నాయి. అంటే వ్యాకరణము, వ్యాకరణ శాస్త్రాన్ని వ్యాకరణ శాస్త్రం అనే ఒక నిబద్ధతతో చెప్పకుండా వాటిని ప్రయోగించే రూపంలో చెప్తా ఉన్నాం. అందుకే ప్రాథమిక స్థాయిలో కూడా సాధించాల్సిన సామర్థ్యాలలో వ్యాకరణము, భాష ప్రాయోగికంగా వాడు సాధించగలగాలి. శబ్దజాలం పైన అధికారం ఉండాలి. మనం మామూలుగా కొన్ని పదాలు మనకు బాగా తెలుసుంటాయి. చెట్టు అంటాము, వృక్షము అంటాము. చెట్టే వృక్షం అవుతుంది అనే విషయాన్ని పిల్లవాడుగా, అంటే ఒకే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఒకే పదానికి ఎన్నో సమానార్థకాలు ఉన్నాయి, బహువచనాలు ఉన్నాయి, ఏకవచనాలు ఉన్నాయి, వ్యతిరేక పదాలు ఉన్నవి. అర్థాలు వ్యతిరేకార్థక పదాలు, అవి వ్యతిరేక పదాలు అంటే వ్యతిరేకార్థక పదాలు అని. ఇట్లా శబ్దజాలంలోని రకరకాల విషయాల పట్ల కొంతపాటి ప్రాథమిక స్థాయిలో కొంత పరిమితి, ఆ పరిమితి వరకు శబ్దజాలం పైన అధికారం ఉండాలి. అంతేకాదు స్వయం అధ్యయనం చేయగలగాలి. ఒక గేయము బుక్లో ఉన్నది చెప్తున్నా, ఇంకెక్కడన్నా కనిపించినప్పుడు కూడా పిల్లవాడు దాన్ని చదవగలగాలి, భాషను ఉపయోగించగలగాలి. మా కుటుంబము అనే విషయం వచ్చినప్పుడు మా ఇంట్లో మా తాత, నానమ్మ, నేను, మా అక్క, మా అమ్మ, నాన్న ఉంటామని ఒక 4 పదాలు నేర్చుకుంటా అనుకుందాం. వాడు నానమ్మ అనే పదంతో కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న మేకపిల్ల మీద కావచ్చు, తనకొచ్చిన పదాలతో ఇంకెన్నో వాక్యాలు ఉపయోగించి మాట్లాడగలుగుతుండాలి, చిన్న చిన్నగా రాస్తుండగా. ఈ సామర్థ్యాలన్నీ కూడా ఈ రకంగా ప్రాథమిక స్థాయిలో భాషా బోధనను ముఖ్యంగా 9 సామర్థ్యాలుగా గుర్తించడం జరిగింది. మరి ఈ కనీస సామర్థ్యాల పైననే ఇవాళ ఉపసామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి. అవి 95 ఉపసామర్థ్యాలుగా గుర్తించబడ్డాయి. ఎట్లా అంటే కనీస సామర్థ్యాలన్నింటికీ అంతర్గతంగా ఒక సంబంధం ఉంది. ఎట్లా అంటే నేర్చుకున్న విషయాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆ విన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే వినడానికి, మాట్లాడడానికి మధ్య కనెక్టివిటీ ఉంది. మాట్లాడింది చదువుతున్నాడు, రాస్తూ ఉన్నాడు. అంటే శ్రవణ పఠనాల పట్ల ఉన్న అంతర్గత సంబంధము భావ అవగాహనకు తోడ్పడుతుంది. అవగాహన పెంపొందించినప్పుడు ఆ విషయం పట్లనే అతను ఎన్నో విషయాలను రాయగలుగుతాడు. ఈ రకంగా కనీస సామర్థ్యాల దృష్టిలో, కనీస సామర్థ్యాలలో అంతర్గతంగా ఒక సామర్థ్యానికి ఇంకొక సామర్థ్యానికి చక్కటి అనుబంధం ఉంది అనేది మనము చూడవచ్చు. మరి మూల్యాంకన నిర్వహణ సులభం చేయడానికి వీటిని ముఖ్యంగా 4 భాగాలుగా ఉపయోగించారు. ఎట్లా అంటే మనం అక్కడ 9 అన్నా, ఉపసామర్థ్యాలతో 95 ఉన్నాయన్నాం. ఇట్లా అన్నీ ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు, ఉపాధ్యాయుడు ఎంతవరకు చేశాడు అని చెప్పడానికి ఒక ఎవాల్యుయేషన్ అవసరం, ఒక మూల్యాంకన అవసరం. ఈ మూల్యాంకన నిర్వహణ చేయడానికే ఈ సామర్థ్యాలను తిరిగి 4 భాగాలుగా చేయడం జరిగింది. అవి శ్రవణపూర్వక అవగాహన, లెర్నింగ్ కాంప్రహెన్షన్. రెండవది స్పీకింగ్, భాషణము. మూడవది పఠనపూర్వక అవగాహన, రీడింగ్ కాంప్రహెన్షన్. 4వది లేఖనం, రైటింగ్. అంటే
వినడం ద్వారా రాసే అన్ని విషయాలు, చేసే అన్ని పనులు లెర్నింగ్, లిజనింగ్, కాంప్రహెన్షన్లోకి వస్తాయి. మాట్లాడేకి సంబంధించిన ప్రతి విషయము స్పీకింగ్లోకి వస్తుంది. అవి రైటింగ్, చదవడంలోకి వచ్చినవన్నీ రీడింగ్ కాంప్రహెన్షన్గా, రాతపూర్వకానికి వచ్చినవన్నీ లేఖన కాంప్రహెన్షన్గా ఈరోజు చలామణిలో ఉన్నాయి. బోధనా లక్ష్యాలు, అమలు తీరును చూస్తే వీటిపైన చాలా సమీక్ష జరిగింది. కనీస అభ్యసన ద్వారా విద్యాబోధన జరగాలి అనే విషయంలో చాలా కమిటీలు, మనం ఏపెప్, డిపెప్ అనుకున్నాం. ఈనాటి వరకు కూడా చాలా విషయాలు జరిగినప్పుడు ఇవాళ కొత్త తెలంగాణ వాచకాలలో కొన్ని అంశాలను కొన్ని మార్పులతో మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఈ బోధనా లక్ష్యాలు ఎట్లా అమలు జరిగాయి, ఆ తీరు ఎట్లా ఉంది, వాటిపైన సమీక్ష కూడా చూద్దాం. 1974 నుండి 2013 సంవత్సరాల మధ్యకాలంలో 6 నుండి 10వ తరగతి వరకు అమలు చేసిన లక్ష్యాత్మక బోధన కానీ, లక్ష్యాత్మక మూల్యాంకనం కానీ ఏది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని చాలా నివేదికలు చెప్పాయి. అంటే ఇక్కడ అసలు లక్ష్య బోధన జరగలేదని కాదు, కానీ ఆశించినంత మేరకు మనం ఇంత సాధించాలనుకున్నాం, కానీ ఇంతే సాధిస్తున్నాం. ఇక్కడ రకరకాల తేడాలు ఉన్నాయి. వీటి మీద కూడా రాబట్టలేకపోవడానికి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. 1992 నుంచి కూడా డిపెప్ నుంచి, ఎపెప్ నుంచి నేటి వరకు కూడా ప్రాథమిక స్థాయిలో ఆశించిన ఫలితం ఇంకా రాబట్టలేదన్న నివేదికలే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి ఉపాధ్యాయుల పరంగా కానీ, శాఖా పరంగా కానీ, అటు పిల్లల తల్లిదండ్రుల పరంగా, పిల్లల పరంగా ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. విషయం ఏమిటి అంటే తగిన వనరులు లేకపోవడము, తగిన పరిస్థితులు లేకపోవడము, కృత్యాధారానికి సంబంధించిన వసతులు లేకపోవడము, రకరకాల వనరులు లేకపోవడము చూస్తున్నాం. ముఖ్యంగా ఇవి 4 భాషా నైపుణ్యాలకే పరిమితమైపోతున్నాయి. అభ్యసన స్థాయిలు, భాషా నైపుణ్యం మొదటి 4, వాటిలో పూర్తి సమర్థవంతమైన డెప్త్ అనేది రావట్లేదు. అభ్యసన స్థాయిల సాధనకు తగిన వనరులు ఉండకపోవడము, ఉపాధ్యాయులకు శిక్షణ సరియైన రీతిలో ఉండకపోవడము, సమయం సరిగా లేకపోవడము, సదుపాయాలు సరిగా ఉండకపోవడము, ముఖ్యంగా కొత్త విధానాలు, ఆధునిక ధోరణులు ఎన్నో విద్యా విధానంలో వస్తున్నాయి. లక్ష్యాత్మక బోధన అంటున్నాము, తర్వాత సృజనాత్మక బోధన అంటున్నాము, ప్రాజెక్ట్ మెథడ్ అంటున్నాము, ఇట్లా ఎన్ని సిసి మెథడ్ అంటున్నాము. ఏ మెథడ్ అయినా సరే అది ఉపాధ్యాయులను కూడా ప్రేరేపించగలగాలి. ఉపాధ్యాయులను ప్రేరేపించగలిగినప్పుడే ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించగలుగుతాడు. ఈ రకమైన విధానాలు, ప్రేరేపణ లేకపోవడం కూడా సరి అయిన లక్ష్యాల సాధన సాధ్యం కాలేదని మనం చెప్పవచ్చు. పాఠశాల విద్యలో 10 సంవత్సరాల భాషాభ్యాసన తర్వాత కూడా సామర్థ్యాలు కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకమైనవి అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది మనం కూడా అనుకున్నాం ఇంతకుముందే. ఒక విద్యార్థి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా తెలుగులో ఒక ఉత్తరాన్ని సరిగా రాయలేకపోవడము, ఒక అప్లికేషన్ సరిగా పెట్టలేకపోవడము అనేది చూస్తే ఎంతవరకు ఈ లక్ష్యం చేరుకున్నామో అర్థమవుతుంది. కాబట్టి పిల్లల సహజ సృజనాత్మక శక్తికి క్రియాశీల అభ్యాసకులు గుర్తించాలి, వాటిని నాణ్యతను సాధించడానికి తోడ్పడాలి. దీని సందర్భంలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లో చాలా సూచనలు ఇచ్చింది. జాతీయ విద్యా ప్రణాళిక ఈ అంశాల సాధన కోసం సాధ్యాసాధ్యాలపై ఎన్నో అంశాలను చర్చించింది. భారతీయ భాషా బోధన ఆధారపత్రం, పొజిషన్ పేపర్, టీచింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఎన్సీఆర్టీ వాళ్ళు పిల్లల భాషా సామర్థ్యాలు సరిగా లేకుండా ఉన్నాయన్న అభిప్రాయానికి వచ్చింది. భాషా బోధన విధానంలో మార్పు వస్తున్నప్పటికీ ఆకర్షణీయ బోధన జరగటం లేదని, ఆకర్షణీయమైన బోధన జరగాలని కూడా సూచించడం జరిగింది. ఈ రకంగా మనం చూస్తే భాష వివిధ భావనలు అనే అంశంలో 5 భాగాలు చూసాము. ఇంకా కూడా కొన్ని భాగాలు మనకు అంటే చదవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సమయంలో ఈ భాషా వివిధ భావనలు అనే అంశం పైన విద్యార్థులను కోరేది ఏమిటంటే, మీరు 1 నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఒకసారి చూడండి. ఆనాటి పుస్తకాలను, ఈనాటి పుస్తకాలను కొంత పోలిక చేసి చూడండి, సమాన దృష్టితో చూడండి.
వాటిలో విశ్లేషాత్మకంగా కొన్ని ప్రశ్నలను రాబట్టుకోండి. సమయాన్ని బట్టి ఇంకొన్ని విషయాలు కూడా నేను మీకు చెప్పే అవకాశం కల్పించుకుంటాను లేదా చెప్తాను. అయితే ఈ సందర్భంలో లక్షాత్మక అంటే మన స్పష్టీకరణలలో చూసాం, చిన్నగా సూక్ష్మంగా పరిశీలించి నైపుణ్యాన్ని పొందగలగడము మన బోధన లక్ష్యంలో ఒకటి. కాబట్టి విద్యార్థులైన మీరు కూడా రేపటి ఉపాధ్యాయ విద్యార్థులు, మీరు ఇవాళ విద్యార్థులు అంటే మీరేం విద్యార్థులు కారు, కానీ ఉపాధ్యాయ బోధన లక్ష్యాలను ఇంకా నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి దాంట్లో ఉన్న లోతును పరిశీలించి పరీక్షల కోసం సంసిద్ధత కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.